Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఒక నార్మల్ పర్సన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్గా గవర్నమెంట్ను క్వశ్చన్ చేస్తూ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి ఒక యాక్ట్ ఉంది. అదేంటో తెలుసా మీకు? అదే ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. దీని ప్రకారంగా గవర్నమెంట్ని మనం క్వశ్చన్ చేయొచ్చు. క్వశ్చన్ చేసి మనకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా గవర్నమెంట్ అధికారుల దగ్గర నుంచి వెళ్ళే తీసుకునే రైట్స్ మనకున్నాయి. ఇది ఎలా తీసుకోవచ్చు, ఏ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఎలా దీన్ని అప్లై చేయాలి, ఆర్టీఐ ఎలా వెయ్యాలి అనేది మనం ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి కొన్ని ఫండ్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. రిలీజ్ అయిన తర్వాత ఫండ్స్ ఎక్కడ ఖర్చు చేస్తున్నారు, ఎలా ఖర్చు చేస్తున్నారు, దేనికి ఎంత ఖర్చు అయ్యింది అని చెప్పేసి కొంతమంది ఎక్కడెక్కడ ఖర్చు చేశారు అని చెప్పేసి తెలుసుకోవాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కన్సర్న్ డిపార్ట్మెంట్కు మీరు ఏం చేయాలి అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక పర్సన్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు ఉంటారు కదా, ఆ పర్సన్కి మనం ఆర్టీఐ వెయ్యాలి. అయితే అతను ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అయితే ముఖ్యంగా మనం ఏ డిపార్ట్మెంట్స్ నేను ఒక్కసారి చెప్తాను, మీరు ఏ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవచ్చు అంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి రిలీజ్ అయిన ఫండ్స్ గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కీమ్స్ గురించి తెలుసుకోవచ్చు. స్కాలర్షిప్స్, రేషన్ కార్డ్స్, తర్వాత నెక్స్ట్ కొన్ని రిక్రూట్మెంట్స్ బోర్డు నుంచి వెళ్ళి అంటే మన గవర్నమెంట్ నుంచి వెళ్ళి కొన్ని జాబ్స్లలో జాబ్ రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, దాని గురించి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే గవర్నమెంట్ త్రూ నుంచి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఎల్ఎన్టీ అంటే మెట్రో, ఈ మెట్రో ప్రాజెక్టు గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి మనం ఆర్టీఐ అనేది వేస్తే అప్పుడు వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారు మొత్తం పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకొని వితిన్ 13 డేస్లో మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏ డిపార్ట్మెంట్కి కన్సర్న్ డిపార్ట్మెంట్కి మనం ఆర్టీఐ వేసామో ఆ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ వితిన్ 30 డేస్లో ఇవ్వాలి. ఒకవేళ మనము వేసాము అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇవ్వట్లేదు అంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి ఎవరైతే ఉంటారో వారికి పర్ డే చొప్పున 250 రూపీస్ ఫైన్ వస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే 25,000 అనేది వారికి ఫైన్ పడడం అనేది జరుగుతుంది. అప్పటికి కూడా కొన్ని ఏదైతే ఉంటుందో ఒక 48 అవర్స్లో ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అదేంటంటే లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించిన విషయం ఏదైతే ఉంటుందో అది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి వారు వితిన్ 48 అవర్స్లోనే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఇక ఈ ఆర్టీఐని ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఎక్కువ ఖర్చు ఏమవుతుంది, జస్ట్ 10 రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది. ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది, ఏదైతే ఆర్టీఐ అని కొడితే మనకు కనిపించేస్తుంది. ఆ కనిపించిన దానికి మనము అందులో అప్లికేషన్ ఒకటి ఉంటుంది, దాన్ని ఫిల్అప్ చేసి మన పేరు ఉంటుంది, మన ఊరు ఉంటుంది, మన ఫోన్ నెంబర్ ఉంటుంది, మన డీటెయిల్స్, మన ప్రాబ్లము అన్నీ మెన్షన్ చేసేసి దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఉన్న నేను చెప్పాను కదా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి దాన్ని ఫార్వర్డ్ చేయాలి. చేసిన తర్వాత అంటే అతనికి అడ్రస్ చేసిన తర్వాత అతను ఏం చేస్తాడో మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ రిటర్న్గా కూడా ఇప్పుడు ఆన్లైన్ అంటే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, కాబట్టి రిటర్న్గా అంటే మీరు ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుందో అక్కడికి వెళ్ళేసి కన్సర్న్ పర్సన్కి సంబంధించినదంతా కూడా అప్లికేషన్ ఫామ్ తీసేసుకొని ఒక వైట్ పేపర్ మీద నీట్గా రాసేసి మొత్తం కింద సిగ్నేచర్ చేసేసి మీ ప్రాబ్లమ్ని, మీ పేరుని అన్ని డీటెయిల్గా రాసి వెళ్ళి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఉంటారని చెప్పేశాను కదా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అతనికి వెళ్ళి అతనికి అడ్రస్ చేస్తూ మనం ఇచ్చేసిన తర్వాత అతను ఏం చేశాడో ఆ అప్లికేషన్ ఫామ్ని తీసేసుకొని సరే అని అంటారు. అలా కాదు, మీరు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఆ ఫామ్ తీసుకున్న తర్వాత సిగ్నేచర్ చేసి వాళ్ళు ఒక స్టాంప్ వేస్తారు. అప్పుడే మీరు వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు ఇమీడియట్గా ఒక ఫోటో కాపీ అంటే జిరాక్స్ కాపీ తీసుకొని ఆ జిరాక్స్ కాపీ మీ దగ్గర పెట్టేసుకొని ఒరిజినల్ కాపీ వాళ్ళకి సబ్మిట్ చేసేయండి. చేసిన తర్వాత వితిన్ 30 డేస్లో ఒకవేళ కనుక మీకు రాకపోతే ఇన్ఫర్మేషన్ అప్పుడు నేను చెప్పాను కదా అధికారులకి ఫైన్ అనేది పడుతుంది. ఒకవేళ అప్పటికి రాలేదు అనుకుంటే మాత్రం మీరు కోర్టు దగ్గరికి వచ్చేసి నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను ఆల్రెడీ అప్లై చేయడం జరిగిందండి, అయినా సరిగ్గా అధికారులు రెస్పాండ్ అవ్వట్లేదు, చెప్పట్లేదంటే అప్పుడు కోర్టు వారికి సమాధానం పంపించేసి కోర్టు తీసుకోవాల్సిన చర్యలు అనేది కోర్టు తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి. సెన్సిటివ్ మ్యాటర్స్లో ఆర్టీఐ నుంచి కూడా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనకు ఎలాంటి రైట్స్ ఉండవు. అదేంటంటే ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్కి సంబంధించిందైనా, ఇంటెలిజెన్స్కి సంబంధించిందైనా, క్యాబినెట్ మీటింగ్స్ అయినా, దాంతోపాటు ఒక పర్సన్కి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ డేటా
ఇది కూడా ఇవ్వరు అన్నట్టు. ఇవి మాత్రము మనం ఆర్టీఐ త్రూ కూడా అప్లై చేసిన ఎట్టి పరిస్థితుల్లో మనకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే రాదు. జాబ్ రిక్రూట్మెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్ అనేది కూడా ఎలా జరిగింది, ఎవరికి జాబ్స్ ఎంతవరకు వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఏ బేస్ మీద కలెక్ట్ చేశారు, ఏ బేస్ మీద జాబ్ అనేది ఇవ్వడం జరిగింది, ఎంత కట్ ఆఫ్ పెట్టారు, ఎలా కట్ ఆఫ్ తీశారు అని చెప్పేసి అనేది పూర్తి సమాచారం కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఈ రేషన్ కార్డ్స్ కానివ్వండి, తర్వాత పెన్షన్స్ కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి, ఇవన్నీ అంటే గవర్నమెంట్ మనము ట్యాక్స్ రూపేణా కడుతూ నిధులు ఇలాంటివన్నీ ఉంటాయి, ప్రాజెక్ట్స్ పెడుతూ ఉంటారు, అది పెడుతుంటారు కదా. వీటి ఇన్ఫర్మేషన్తో పాటు మన ప్రాబ్లం అంటే మనకు సంబంధించింది ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మన భూమి అనేది ఎవరో ఆక్యుపై చేశారు, వారు బోర్డు పెట్టేసుకున్నారు, వారి పేరు మీద పట్టా పాస్బుక్లు అనేవి ఇష్యూ అవ్వడం జరిగింది. కానీ ఆ పొజిషన్లో మనమే ఉన్నాము, కానీ అది మాత్రం వాళ్ళ పేరు మీద చూపిస్తుంది, ఆన్లైన్లో అంతా ఉంది. కాబట్టి దానికి సంబంధించింది మీరు ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ వేసి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంటే ఆ పహానీలో ఎప్పటి వరకు నేనున్నాను, తర్వాత వీళ్ళు ఎప్పుడు తీసుకున్నారు, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఎన్ని ఎకరాలు తీసుకున్నారు, లేదంటే ఎన్ని సెంట్లు తీసుకున్నారు, ఎవరి తర్వాత ఎవరు అనేది ఓనర్షిప్ తీసుకోవడం జరిగింది అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు ఇవ్వాల్సిందే, ఇవ్వకుండా కుదరదు. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ వీటిలలో కూడా ఎప్పటి నుంచి ఉన్నాయి, మీరు ఇయర్ మెన్షన్ చేయాలి. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఎవరు పొజిషన్లో ఉన్నారు, ఏ ఇయర్ నుంచి వీరు ఇక్కడికి రావడం జరిగింది, పట్టా పాస్బుక్లు ఏ ఇయర్లో ఇష్యూ చేయడం జరిగింది, ఏ బేస్ మీద ఇష్యూ చేయడం జరిగింది అనేది వారి రికార్డ్స్లో ఉన్నాయా లేదా, ఈ రికార్డ్స్లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనం కనుక్కోవడానికి అన్ని రకాల ఎలిజిబిలిటీస్ ఉంటాయి. మన పర్సనల్కి సంబంధించింది అంటే మన పర్సనల్స్ అంటే మన ప్రాబ్లం అంతా ఇవన్నీ మనము ఈ చట్టం త్రూ మనం తెలుసుకోవడానికి ఒక చట్టం అంటూ ఉంది. చాలామంది అరే మనకెందుకులే, మనకు తెలియలేదు కదా, వదిలేద్దాము అని చెప్పేసి అనుకుంటారు. అవసరం లేదు, చిన్న 10 రూపాయలు ఖర్చు చేశారు అంటే మనం పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఒక చట్టం మనకు ఎప్పటికప్పుడు రెడీగా ఉంది. కానీ దీన్ని చాలా తక్కువ మంది యూజ్ చేస్తూ ఉన్నారు, ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. కాబట్టి దాంతోపాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలియట్లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడం రాకపోతే మీరు రిటర్న్గా కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక అధికారులు అక్కడ కూడా మీరు కలెక్టర్ను కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కలెక్టర్ కూడా మీరు ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఈ సీఎంతో సహా ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించే రైట్స్ మనకు ఈ యొక్క చట్టంలోనే ఉంది. కాబట్టి మీరు దర్జాగా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని లేదు అనుకుంటే మీ లొకేషన్లో ఏవైతే ఫండ్స్ వచ్చాయో దాన్ని ప్రాపర్గా యూజ్ చేయకపోతే ఆ యొక్క ఫండ్స్ ఏమవుతున్నాయి అని చెప్పేసి ఎమ్మెల్యేను కార్నర్ చేస్తూ మీరు సీఎం పేషికి కూడా ఈ ఆర్టీఐ వేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. సో భయపడాల్సినంత అవసరం లేదు, చట్టం మన కోసం ఎప్పటికప్పుడు రెడీగానే ఉంటుంది. మీరు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటే అన్ని రకాల శ్రేయస్కరం అనేది నా ఫీలింగ్. ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు, మనకి ఎప్పటికప్పుడు నాలెడ్జ్ కూడా వస్తుంది. గవర్నమెంట్ ఏ పని చేస్తుంది, ఎంతవరకు పనిచేస్తుంది, ఎలాంటి పనులు చేస్తుంది, ఎంత నిధులు ఖర్చు చేసింది, ఆ నిధులు ఏ రూపాయన ఖర్చు చేసింది అనేది కూడా మనకు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మనకు అసలు గవర్నమెంట్ ఏం పని చేస్తుంది, ఎలా మనదైతే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది కూడా తెలుసుకోవడానికి అన్ని రకాల రైట్స్ ఈ చట్టం మనకు కల్పించింది. సో దీన్ని అందరూ వాడుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీకు కనుక ఎవరికైనా ఇబ్బంది కనుక ఉన్నా, లేదు అనుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లీగల్గా ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు ఆ ప్రాబ్లం పైన వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.